ఫైనల్గా మీ కన్నీరు తుడిచి నాట్యముగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి సంతోషంగా నా కన్నీటిని నా ప్రభు నాట్యంగా మారుస్తాడు, మార్చాడు, ఆయన నమ్మదగిన వాడు అనే నమ్మకం కలిగిన వాళ్ళందరూ రెండు చేతులు బలంగా పైకెత్తి అలాగే చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం, మీరందరూ చాలా సంతోషంగా ప్రభువుని కనపరిచారు. ఎందుకో మీ మీద ఎప్పుడు నాకు కలగలేదు కానీ ఆలోచన, మీరు అద్భుతాలు చూడబోతున్నారు. ఇప్పటికే చూశారని నేను నమ్ముతున్నాను, ఇంకా చూడబోతున్నారని కూడా నమ్ముతున్నాను. ఈ రోజు నుండి మీ జీవితం ఒక ప్రత్యేకమైన మార్గంలో ప్రభు నడిపిస్తాడని ఒక దైవ సేవకుడిగా, పరిశుద్ధాత్మ ప్రేరేపితుడిగా విశ్వసిస్తున్నాను. నమ్మి మీరు అద్భుతాలు చూడండి. చప్పట్లు కొట్టి ప్రభు నమ్మని కనపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చూడకండి, ఎవరిని చూడకండి, ఎవరిని చూడకండి, యేసును మాత్రమే చూడండి. ఆమేన్. యేసును మాత్రమే చూడండి, యేసుని మాత్రమే చూడండి. యేసు నామాన్నే స్మరించండి. ఆ నామం నీకు బలమైన శక్తినిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్స్యములు గలవాడును, శాంత మార్గము. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. యోవేలు ప్రవక్త చెప్తున్నాడు, మీరు ఆరాధించే దేవుడు కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు. హీఈస్ కంపాషనేట్ గాడ్. శాంతమూర్తి అయిన ఈజ్ గ్రేషియస్ గాడ్. అత్యంత కృప కలిగిన దేవుడు గనక తాను ఏదైతే కీడు చేయాలనుకున్నాడో దాన్ని చేయకుండా ఆయన మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మీరు పశ్చాత్తాపడండి అని ఆ రోజు ఇశ్రాయేలీయులకి యోవేలు ప్రవక్త చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడితే వచ్చే ఆశీర్వాదం ఏంటో కూడా యోవేలు ప్రవక్త చెప్తున్నాడు. యోవేలు 2:25-26 వాక్యాల్లో మీరు పాపం చేసినప్పుడు, ఆ 1వ అధ్యాయం యోవేలు గ్రంథంలో, పాపం చేసినప్పుడు మీ పంటలన్నీ చీడ పురుగులు, మిడతలు తినేశాయి. పంట కోసే సమయానికి పురుగులు వచ్చేసి మీ పంటనంతా తినేశాయి. పంట చేతికి రాక మీ పిల్లలకు ఆహారం లేక మీరు తల్లడిల్లిపోయారు. దరిద్రత అనుభవించారు. ఏది పట్టినా, ఏది బంగారం పట్టినా ఇల్లు మట్టి అయిపోతుంది. ఇల్లు కడదామంటే ప్రారంభించక ముందే అనర్థాలు జరుగుతున్నాయి. పెళ్లి చేద్దామంటే ఏ సంబంధం కుదరట్లా. పిల్లోడిని చదివిద్దామంటే లక్షలు ఖర్చు పెట్టిన అక్షరం ముక్క రాట్ల. వ్యవసాయం 20 ఎకరాల వ్యవసాయం చేస్తే ఒక గింజ ఇంటికి రాట్ల. కారణం చీడ పురుగులు, మిడతలు, పసరు పురుగులు తినేస్తున్నాయి. కారణం ఏంటంటే పాపం. ఇర్మియా భక్తుడు అంటాడు 2వ అధ్యాయం 13వ వాక్యంలో, జీవము గల దేవుడైన యెహోవాను విసర్జించారు. అసలు జీవము గల దేవుడిని నువ్వెవరన్నారు ఇశ్రాయేలీయులు? నువ్వు మా దేవుడు కాదన్నారు. పూజించకూడని వాటిని పూజిస్తున్నారు, చేయకూడని దుర్మార్గాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలే పూర్తిగా చెడిపోయారు.
ఇదిగో ఉత్తర దిక్కు నుంచి శత్రువు వస్తాడురా, వాడు మిమ్మల్ని నాశనం చేస్తాడు అని చెప్పినా లెక్క చేయలే. మారు మనసు పొందండి, పాపం చేయకండి. రక్షణ పొంది కూడా మరల పాపంలో పడ్డారు కదా, అయినా మరొక్కసారి ప్రభు దగ్గరికి రండి, క్షమిస్తాడని చెప్పిన వినల. పలుమార్లు గద్దించిన లోబడల. శిక్ష రానే వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడి ఏడుస్తున్నారు. ఇశ్రాయేలు దేవుడు, మీరు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు, మీరు నేను ఏడుస్తుంటే చూడలేడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంటాం. ఆమెన్, హల్లెలూయా. మీరు నేను ఏడుస్తుంటే చూడలేడు. మనం తల వంచుకొని వేదనగా ఉంటే చూడలేడు. మొన్నటి రోజున చాలా వేదనలో ఉన్నా. నేను ఒక్కనే ఉన్నాను, పిల్లల పైన ఉన్నారు. ఏదో తెలియని వేదన, ఒళ్ళంతా నీరసం అయిపోయింది. ఇక నేను దేనికి పనికిరానేమో అనే ఆలోచన. చాలా బలహీనమైపోయింది శరీరం అంతా. మనిషిని బాగానే ఉన్నా, కానీ తెలియని ఆవేదన. ఆ రాత్రి నుంచి ఉదయం వరకు అలాగే ఉంది. ఇశ్రాయేలు దేవుడు నా పరిస్థితిని అంతా గమనించాడు. సడన్గా 11 నా దగ్గరికి సునీల్, జాన్ పాల్ ఇద్దరు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన కాసేపటికి కూడా వీళ్ళు ఎందుకు వచ్చారబ్బా, నాకు అసలే నీరసంగా ఉంటే, వీళ్ళు రాకుండా ఉంటే బాగుండేది అనుకుంటున్నాను నేను. ఒక 20 నిమిషాల తర్వాత దేవుడు ఎంత శక్తి గలవాడిగా నన్ను మార్చాడు అంటే, ఆ శక్తితో ఇక ఈరోజు ఇప్పుడు నేను ఏమైనా చేయగలను నా దేవుడి కొరకు అనే అంత శక్తితో నన్ను నింపి ఈరోజు ఆ శక్తితోనే మీ మధ్య నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. అదే పరిశుద్ధాత్మ శక్తితో మీ మధ్య నిలబెట్టాడు. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే కేవలం ఆయన కృప. దేవదూతలు చేయలేని పరిచర్య, దేవదూతలు చేయలేని పరిచర్య, దూతలు చేయని ఈ దివ్య సేవను ధూళినైన నేను చేయ కృపనిచ్చితివే. దేవదూతలు చేయలేని సేవ, ధూళినైనా నాకు చేసే కృప దేవుడిచ్చాడు. అందుకే నా ప్రాణం ఉన్నంత వరకు ధూపార్తిని చేబట్టి చేసేదా, ధూపార్తిని చేపట్టి చేసేదా, శాశ్వత కృపలు నేను తాళంచగా, కానుక నైతిని నీ సన్నిధిలో, నీ సన్నిధిలో. భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. ఎంత చక్కటి పాట అండి. భక్తిహీనులతో నివసిస్తాం. ఆ సొల్లు కబుర్లు చుట్ట తాగేవాడి పక్కన ఎంత కమ్మగా కూర్చుంటామో, ఆ అమ్మ సంగతి ఈ అమ్మ సంగతి చెప్పి అక్క పక్కన ఎంత శ్రద్ధగా చెవులు ఇలా ఏనుగు చెవుల్లాగా పెట్టి వింటామో, రాజకీయాలు మాట్లాడుకునే వాడి దగ్గర ఎన్ని గంటలు కూర్చుంటామో, మందు తాగంగానే మందు తాగేవాడిని చూస్తుంటే ఎంత సంతోషమో, సిగరెట్ తాగను కానీ సిగరెట్ తాగేవాడిని చూస్తుంటే, నా పాత బ్రాండ్ తాగేవాడిని చూస్తే ఎంత సంతోషమో నాకు. మామిడి పండ్లు తినకూడదు కానీ తినేవాడిని చూస్తుంటే ఎంత సంతోషమో నాకు. మామిడి పండ్లు అంటే పర్లేదు కానీ మిగతా విషయాలు ఉన్నాయి చూడండి. బైబిల్ అంటుంది ఏంటి తెలుసండి, భక్తిహీనులాతో నివసించుట కంటెను నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట
వేయి దినాల కంటే శ్రేష్టమైనది, వేయి దినాల కంటే శ్రేష్టమైనది. ఈరోజు ఆదివారం ఆరాధనకు రాకుండా ఎంతమంది ఇంటి దగ్గర ఆగిపోయారో బైబిల్ చెప్తుంది. ఒక్క దినము 1000 దినాల కంటే శ్రేష్టమైంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, మీ దేవుడు అత్యంత కృప కలిగిన, శక్తి కలిగిన, కార్యాన్ని సఫలం చేయగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నడిచే మార్గాలని ఆయనకు తెలుసు. మీరు ఎలా నడుస్తున్నారో నీకు తెలుసు. ఇశ్రాయేలీయులు, యూదా జనాంగం జీవము గల దేవుణ్ణి విసర్జించి ఇష్టానుసారంగా ప్రవర్తించి బబులోను చెరలోకి 70 సంవత్సరాలు వెళ్ళిపోయారండి. 137వ కీర్తనలో బబులోను చెరలో ఉన్నప్పుడంట ఆ లోకల్ పీపుల్, బబులోను ప్రజలు ఇశ్రాయేలీయులతో అంటున్నారట, మీరు జీవము గల దేవుని బిడ్డలు కదా, ఒక మంచి పాట పాడండి, మీరు బాగా సంగీతం బాగా వాయిస్తారంట కదా అన్నారు. ఇందాక మనవాళ్ళు కరెంటు లేనప్పుడు కుంగిపోయారు చూడండి, ఇందాక పాటలు పాడేవాళ్ళు. వాళ్ళు నేను కావాలని అబ్జర్వ్ చేశా. కరెంటు బాంగులోనే నవనాడులు కుంగిపోయినాయి మనోళ్ళకి. ఇప్పుడు కరెంటు పొమ్మనండి, నేను వాక్యం చెబుతూనే ఉంటా. నా ప్రాణం పోయినా వాక్యం చెబుతూనే ఉంటా, ఆపను నేను. ఈ కరెంటు పోయినా పర్లా, ఆ మైకులు రికార్డు కాకపోయినా పర్లా. కానీ పాపం 3 పాటలు పాడారు చూశానండి. ఒక ఆమె ఇటు నడుస్తూ ఉంది ప్రాణం పోస్తున్నట్టుగా, ఈరోజు ఎందుకు నేను పాట పాడుతున్నానని చక్కగా తయారై వచ్చింది చూశాను నేను. మైకు లేదా, కొట్టుడుగాడు లేడా, కొట్టేవాడు లేకపోతే, మైకు లేకపోతే కుంగిపోతున్నారు. ఇది కాదండి పరిశుద్ధాత్మ అభిషేకం అంటే, ఇది కాదు. చేనులోని పైరు చేతికి రాకున్నా, పొలంలోని పంటలు అలాగే వెళ్ళిపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నీ రక్షణకర్త యందు, దేవుని యందు నువ్వు ఆనందించి తీరాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామని కనపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కొడుకు జాబ్ వస్తేనే యేసు ప్రభువు కాదు, నా కూతురికి పెళ్ళైతేనే యేసు ప్రభువు దేవుడు కాదు, నాకు బిడ్డ పుడితేనే యేసు ప్రభువు దేవుడు కాదు, మా ఆయన హై పోస్ట్లో ఉంటేనే యేసు ప్రభువు దేవుడు కాదు. మీ ఆయన ఎక్కడున్నా, నీకు బిడ్డ పుట్టినా పుట్టకపోయినా, పెళ్లి జరిగినా జరగకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, యేసుక్రీస్తు దేవుడనే విశ్వాసంతో నువ్వు ముందుకు సాగగలిగితే అద్భుతాన్ని నువ్వు చూస్తావు, అద్భుతాన్ని చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సజీవుడైన దేవుడి శక్తి అండి. ఇది సజీవుడైన దేవుడి శక్తి. వామ్మో ఎంత బాధపడిపోయారో పాటలు. ఈసారి కరెక్ట్ పాటల టయానికి కరెంట్ లేకుండా చేయండి, అప్పుడు పాడాలి. ఈ చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు, ఒక్కడి చప్పట్లు కొట్టలే. మీ ఇజ్రాయెల్ ఒక్కడే కొడుతున్నాడు పాపం. నేనేమో ఏదో రాసుకుంటున్నా, ఆ పిల్లోడు ఒక్కడే కొడుతున్నాడు చప్పట్లు. కరెంట్ లేనప్పుడు, కరెంట్ లేనప్పుడు మీలో చాలా తక్కువ మంది చప్పట్లు కొట్టారు. ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. అసలు కరెంట్ లేనప్పుడే మీరు ఎక్కువ చప్పట్లు కొట్టాలి, అప్పుడు వీళ్ళు ఉత్తేజంగా పాడతారు భక్తులు. కరెంట్ ఉన్నా కరెంట్ లేకపోయినా, షాక్ ఇచ్చినా షాక్ అయిపోయినా, మనం ఎప్పుడు షాక్లోనే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఎప్పుడు షాక్లోనే ఉండాలి. ఆమెను. హల్లెలూయా. ఒక కవి అంటాడు, ఈ సురోమని మనసు లేలిన దేశమే గతి బాగుపడునోయ్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటాడు. ఈ సురోమని ఇక సచ్చేదానిలాగా ఒక తల్లి ఉంటుంది, ఇక నా కొంపంతా పాడైపోయిందని ఈ శ్రోమ అంటుంటుంది ఎప్పుడు గడప దగ్గర కూర్చొని. ఆ కొంప ఎట్ట బాగుపడుతుంది? ఆ కొంప ఎట్ట బాగుపడుతుందండి? ఇల్లు శుభ్రం ఉండదు, ఒళ్ళు శుభ్రం ఉండదు, పిల్లలు శుభ్రంగా ఉండరు, ఇంట్లో పడకలు శుభ్రంగా ఉండవు. ఈ శ్రోమని ఉంటుంది. జబ్బు ఉందా? జబ్బు ఏమి లేదు. వయసు ఏమన్నా పెద్ద వయసా? కాదు. మరి ఏమి రోగం? దేవుని బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండండి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషించండి, ఆనందించండి. ప్రభువు మీ పక్షంగా అద్భుతం చేస్తాడు. ఆమెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు 137 కీర్తనలు అంటున్నాడు, మేమేం పాడగలము నాయనా? దేవుడి మాట వినక, దేవుడిని విసర్జించి దేవుడికి దూరం అయిపోయాం.
70 ఏళ్ళు బబులోను చక్రవర్తి మమ్మల్ని చెరలోకి తీసుకొచ్చాడు. ఈ దేశంలో పాట పాడమంటే మాకు వల్ల ఏడవుతుంది, మేము పాటలు పాడలేమన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలే కానీ దేవుడి మాట వినకుండా శపించబడి శత్రు దేశంలోకి వెళ్ళి వేదన పడ్డారు. కానీ యోవేలు ప్రవక్త అంటున్నాడు, మీరు కంగారు పడకండి, మీరు తెలుసో తెలియకో పొరపాటు చేశారు. మీ దేవుడు కరుణ కలిగిన దేవుడు, మీ దేవుడు మిమ్మల్ని క్షమించే దేవుడు, మీ దేవుడు మరొక్కసారి మీ జీవితాలను బాగు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. మరొక్కసారి బాగు చేయబోతున్నాడు, మరొక అవకాశం మీకు ఇవ్వబోతున్నాడు. ఇక మీదట పాపం చేయకండి, ఇక మీదట పాపం చేయకండి. అందుకే యోవేలు 2వ అధ్యాయం 25-26 వాక్యాలు అంటారు, మీరు కడుపారా తిని తృప్తి పొంది వింత కార్యములు జరిగించిన దేవుడైన యెహోవాను మీరు స్తుతించేలాగా. ఇది మీ వాక్యమే. ఇది చదువు వచ్చిన వాళ్ళందరూ చదువుకోండి, తర్వాత చదువు రానోళ్ళు వినండి. ఈ చెవితో వదలబాకండి. ఈ వాక్యం మీ గుండెల్లో పెట్టుకోండి. అక్కడ రాసిన మాట, మీరు కడుపారా తిని, మీ కుటుంబాలతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, తృప్తి పొంది వింత కార్యములు జరిగించిన దేవుడైన యెహోవాను స్తుతించేలాగా మీరు ఇక దేవుణ్ణి పొరపాటును కూడా అవమానించరు, మీరు దేవుణ్ణి స్తుతించబోతున్నారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అనే నా మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మీకు నేను మరలా ఇస్తాను. ఆమెన్, హల్లెలూయా. ఈ రోజు వరకు మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు నా దేవుడు మరలా మీకు ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. నా జనులు ఇక మీదట సిగ్గుపడరు. వాగ్దానం. ఆమెన్, హల్లెలూయా. మీరు ఎక్కడ తలదించుకునే పని లేదు. ఇక నా జనులు ఇక మీదట సిగ్గుపడకుండా చేస్తాడట. ఇక మీదట మీరు సిగ్గుపడనక్కర్లేదు. ఇశ్రాయేళ్ల మధ్య ఉన్నవాడను నేనేనని, నేనే మీ దేవుడైన యెహోవానని, నేను తప్ప వేరే దేవుడు లేడని మీరు తెలుసుకుంటారు. నేను మీ మధ్య ఉంటాను. ఇక మీదట మీరు సిగ్గుపడరు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఈ రోజునే సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీ మధ్య ప్రభు నివాసం చేయబోతున్నాడు. కావాలా వద్దా? ఇంకా చుట్టామన్న జేబులో ఉంటే ఇప్పుడే తీసి పారే బయట. నేను కళ్ళు మూసుకుంటాను, కిటికీలో నుంచి పారే చుట్టుంటే. ఇంటి దగ్గర ఉన్న క్వార్టర్ బాటిల్ ఉంటే ఇంటికి బొంగలాడు పగల కొట్టేసేయి. ఇంటి దగ్గర పొరపాటున ఏమన్నా ఉంటే, నాలాంటి బుద్ధిహీనుడు నాలాంటి ఎవడన్నా పెట్టుకొని ఉంటే పొంగలం తీసి పగల కొట్టేసేయి. ఒకవేళ ఊరుతాడు సిద్ధం చేసుకొని వచ్చుంటే పొంగలో నా ఊరుతాడు కట్ చేసేయి. ఊరేసుకోబాక. నీవు బతకాలి, నీతో దేవుడు ఉండబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. నీవు బ్రతకాలి, దేవుడు నీతో ఉండబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు మీ మధ్య నివాసం చేయబోతున్నాడు. మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితాన్ని ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో దావీదు అభిషేకించబడ్డాడు. సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడ్డాడు. నా వైపు చూడండి. నీ బైబిల్ చూసే టైం నేను ఇవ్వలేను. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో దావీదు యెహోవా పేరిట 5 అడుగుల 6 అంగుళాల పిల్లోడు, 9 అడుగుల 5 అడుగుల 6 అంగుళాల పిల్లోడు, 9 అడుగుల 6 అంగుళాల రాక్షసుడు లాంటి వాడిని, గొల్లియాతుని, చిన్న ఓడిసెల రాయి తీసుకొని యెహోవా పేరిట ఆ రాయి విసరగా వాడు చనిపోయాడు. 5.5 అడుగుల పిల్లోడు, 17 సంవత్సరాల పిల్లోడు దావీదు 9.5 అడుగుల రాక్షసుడిని చంపేశాడు దెబ్బకి. దానికి ఉపయోగించిన ఆయుధం ఏంటో తెలుసా? మీరేం చెప్తారు? ఏమని చెప్తారు? ఓడిసెల రాయి కదా. నేను చెప్తాను యెహోవా నామం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచు. హల్లెలూయా.
యెహోవా నామం అనే ఆయుధాన్ని ఉపయోగించి వాడిని చంపేశాడు. అందుకే యేసు నామం అన్ని నామముల కంటే పైనామం. యేసు నామం శక్తి కలిగిన నామం. యేసు నామ స్మరణలో ఏది రావాలన్నా నీ దగ్గరకు వస్తుంది. ఆమెన్, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వాక్యాలు అంటాడు, నీకు దేవుడి ప్రతి ఆశీర్వాదం నీకు ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడే. శ్రేష్టమైన ప్రతి ఈవి కూడా జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుంచే వస్తుంది. నీ భర్త నీకు దేవుడిచ్చినోడు, నీ భార్య నీకు దేవుడిచ్చింది, నీ పిల్లలు నీకు దేవుడిచ్చినోళ్ళు. ఇప్పుడు నీకు పిశాసాలుగా కనపడుతున్నారు వాళ్ళు, కానీ ఒక్కసారి ఆలోచించి చూడు, వాళ్ళు నీకు దేవుడిచ్చిన బిడ్డలుగా కనపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయడండి, కానీ మనమే అన్యాయం చేసుకుంటాం. దావీదు బతుకు కూడా అదే. 16వ అధ్యాయంలో దేవుడు అభిషేకించాడు. 17వ అధ్యాయంలో యెహోవా పేరిట రాక్షసుడిని చంపేశారు. అందరూ సంతోషపడ్డారు. కానీ సౌలు అనే రాజు మాత్రం దావీదు మీద పగబట్టాడు. దావీదుని తరుముతా ఉన్నాడు చంపాలని. ఎందుకంటే తన కొడుకు ఎక్కడ రాజు కాకుండా పోతాడో యోనాతానని సౌలు కోపం. దావీదు పరిగెత్తున్నాడు. దావీదు ఎవరంటే అభిషేకించబడిన వాడు, మీలాంటి వాడే. మీరెవరంటే అభిషేకించబడిన వాళ్ళు. మీరు దేనికి పరిగెత్తకండి, యెహోవా సన్నిధిలో కనిపెట్టండి. ఆమేన్, హల్లెలూయా. 121వ కీర్తన 1-2 వాక్యాలు రాసింది, నా శ్రమలలో నేను యెహోవా వద్ద కనిపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. మీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుని దగ్గర నుంచి పారిపోకండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి, ఆయన మీకు ఉత్తరం ఇస్తాడు. మీ దేవుడు ఎవరంటే ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వాక్యం రాయబడింది, ఆయన సన్నిధిలో కనిపెడితేనట, జాగ్రత్త నా వైపు చూడండి, ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తేనట కార్యము సఫలము చేసే దేవుడు యేసు తప్ప మరొకడు లేడంట. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తేనట మీ కార్యాన్ని సఫలం చేస్తాడంట ఆయన. మీ కార్యాన్ని సఫలం చేసే దేవుడు మీ దేవుడు. అందుకని శ్రమలు వచ్చినప్పుడు మీరు పొరపాటు కూడా ఎక్కడికి పారిపోవద్దు. దావీదు ఏం చేశాడు తెలుసా? దావీదు పారిపోయాడు. పారిపోతూ 27వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయంలో మీరు చూస్తే, 27వ అధ్యాయం అంతా మీరు చూస్తే 27వ అధ్యాయంలో ఏం చేశాడు తెలుసా? ఏ గొల్లియాతునైతే దావీదు చంపాడో ఆ గొల్లియాతు ఫిలిస్తీయుడు. ఆ ఫిలిస్తీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆకీష్ అనే ఒక రాజు ఉంటాడు, గాతు రాజు అయిన ఆకీష్ అని ఉంది. సౌలు చంపుతాడని భయపడి శత్రువు దగ్గరికి పారిపోయాడండి. శత్రువు దగ్గరికి పారిపోతే ఆకీష్ అనే రాజు దావీదుని చేర్చుకున్నాడు. దావీదు యుద్ధసూరుడు కాబట్టి నాకు ఉపయోగపడతాడని చేర్చుకున్నాడు. తనకి శ్రమ వచ్చింది, తనను సౌలని రాజు చంపబోతున్నాడని దావీదు దేవుని ఎక్కడో చోట దాక్కొని దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కానీ శత్రు దేశానికి వెళ్ళి శత్రు రాజు యొక్క సహాయం అడుగుతున్నాడు, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయని. అంటే దావీదు పడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ అభిషేకించబడిన వ్యక్తి పడిపోయాడు, లోకంతో కలిసిపోయాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంది, దేవుని బిడ్డలట లోకస్తులతో స్నేహం చేస్తే అది దేవుడికి ఏమాత్రం ఇష్టం ఉండదట. దేవుని బిడ్డ లోకస్తులతో స్నేహం చేస్తే అది దేవునికి విరోధమైన కార్యమట. త్రాగుడు మానేసిన నువ్వు నేను త్రాగుబోతులతో స్నేహం చేస్తే దేవుడికి చాలా కోపం తెప్పించినట్టట. ఇక మనమే తాగితే, రక్షణ పొందిన మనమే తాగితే మహాఘోరం అది. కనీసం ఒకప్పుడు తాగిన మనం ఇప్పుడు తాగుబోతులతో స్నేహం చేస్తే కూడా, స్నేహం చేయటం అంటే హలో అనొద్దని చెప్పట్లా. వాడు బార్లో కూర్చుంటే నువ్వు కూడా బార్లో కూర్చొని నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను అనుకుంటే పొరపాటు.
ఒకప్పుడు చెడు తిరుగులు తిరిగిన మనం ఇప్పుడు చెడు తిరుగులు తిరిగే వాళ్ళతో స్నేహం చేస్తే అది దేవుని కోపం. ఫిలిస్తీయులంటే దేవుడికి అసహ్యులు వాళ్ళు. దావీదు ఫిలిస్తీయుడైన గొల్లియాతునే చంపాడు. సౌలు ఇశ్రాయేలీయుడు. సౌలు దావీదుని చంపాలని చూడటం తప్పే కాదంటలా. సౌలు ఏమన్నా బాగుపడ్డాడు? ఏం బాగుపడలా. కానీ దావీదు ఇశ్రాయేల్ దేశంలో ఏదో ఒక మూల దాక్కొని ఉండాలి కానీ శత్రువు దగ్గరికి వెళ్ళి శరణు కోరాడు. నీ దగ్గర ఉంటాను, నాకు సహాయం చేయమని అడిగాడు. ఫిలిస్తీ రాజు దావీదుకి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఎంతకాలం ఉన్నాడు దావీదు ఫిలిస్తీ రాజు దగ్గర అంటే 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. 27వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. 1 సంవత్సరం 4 నెలలు ఉన్నాడు. 16 నెలలు. దావీదు ఎవరంటే ప్రార్థనాపరుడు. దావీదు ఎవరంటే ప్రార్థనాపరుడు. దావీదు ప్రార్థనాపరుడు, స్తుతి ఆరాధన యోధుడు. దావీదు స్తుతించినట్టు ఎవరు స్తుతించరు దేవుణ్ణి. దావీదు ప్రార్థించినట్టు ఎవరు ప్రార్థించరు. కెయిలా అనే ప్రాంతంలో దావీదు సౌలుకు భయపడి దాక్కున్నాడు. కెయిలా అనే ప్రాంతం ఇశ్రాయేలు ప్రాంతమే. అక్కడ కూడా దావీదు ప్రార్థన చేశాడు. మరొక చోట సౌలు రాజు దావీదుకు దొరికాడు. తనను తరుముతున్న రాజు దావీదుకు దొరికాడు. దావీదు సౌలును చంపొచ్చు, కానీ అభిషేకించబడిన వాడిని నేను చంపనని దావీదు సౌలును చంపలా. మంచోడు. ఎప్పుడు దావీదు ప్రార్థనలోనే ఉంటాడు మీలాగా. కానీ ఎప్పుడైతే లోకంతో కలిసిపోయాడో, ఫిలిస్తీయుడైన ఆకీష్ దగ్గరికి వెళ్ళాడో, 16 నెలలు ఉన్నాడు. 16 నెలలు అతని జీవితంలో ప్రార్థనే లేదు. మీరు ఎన్ని రాత్రులు ప్రార్థన చేయలేదు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయకపోవటం పాపం. దావీదు జీవితాన్ని అదే పాడు చేసిందండి. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? దావీదు అదే 27వ అధ్యాయం మీరు చదువుకుంటే గాతు రాజు దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పడం కూడా మొదలుపెట్టాడు. రక్షణ పొందిన ఒక వ్యక్తి రక్షణలో ఉన్నాడా లేడా అని ఎట తెలుసుకోవచ్చు తెలుసా? నేను రక్షణ పొందాను, నేను రక్షణలో ఉన్నానా లేదని ఈజీగా తెలుసుకోవచ్చు మీరు. దానికి ఏ టెస్ట్ పెట్టవసరంలా. రక్షణ పొందినోడు అబద్ధాలు ఆడుతున్నాడంటే వాడు రక్షణ పోగొట్టుకున్నాడని అర్థం. బాప్తిజం పొందిన మీరు అబద్ధాలు ఆడుతూ బతుకుతున్నారంటే మీరు రక్షణ పోగొట్టుకున్నారని అర్థం. ఎంత అబద్ధమైన ఆడతారు. ఒక అతను అంటాడు నాతో, ఒక హిందూ అయ్యగారు, మా వాళ్ళు కూడా ఆడరు కదండి ఇన్ని అబద్ధాలు, మీ క్రైస్తవులు ఆడినట్లుగా అంటున్నాడు. మా హిందువులు కూడా ఆడరండి అబద్ధాలు, మీ క్రైస్తవులు మరి బైబిల్ ఉంటుంది నోరు తెరిస్తే అబద్ధం అండి అంటున్నాడు అతను నాతో. నిజమే. ఒక అతను అంటాడు, ఒక ఓనర్ నాతో, ఒక హైందవుడితో ఇల్లు కట్టించాడండి నా స్నేహితుడు. ఎంత అద్భుతంగా కట్టాడో, ఎక్కడ మోసం చేయలే నన్ను. మీ చర్చికి సంబంధించిన క్రైస్తవుడు అని చెప్పి మా ఇల్లు కట్టడానికి ఇచ్చానండి, 2వ ఇల్లు. అసలు వాడితో నేను నరకం చూశానండి అంటున్నాడు. క్రైస్తవ మేస్త్రి గురించి సాక్ష్యం ఇది, హైందవ మేస్త్రి గురించి సాక్ష్యం అది. బైబిల్ ఏం చెప్తుందో, బైబిల్ ఎందుకు చేతిలో ఉంటుందో, ఎలాంటి సాక్ష్యం రావాలో తెలుసా? నాకు హిందువులు తెలుసు, మహమ్మదీలు తెలుసు, క్రైస్తవులు తెలుసు. కానీ క్రైస్తవుడిలో ఉన్న నమ్మకత్వం నన్ను ఆశ్చర్యచకితుడిని చేసిందని ఒక హిందువు మీ గూర్చి సాక్ష్యం చెప్పాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. అలాంటి జీవితం క్రైస్తవుడు జీవించాలండి. దావీదు రాజుకి, ఫిలిస్తీ రాజుకి అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టేశాడు. ఆ తర్వాత మీరు చూస్తే అతనికి ఏమైనా మేలు జరిగిందా అంటే, రెండవది కనుక మనం చూస్తే, ఏ రాజు అయితే దావీదుని దగ్గరికి తీశాడో ఆ రాజు దగ్గర సర్దారులు ఉంటారు, కొంతమంది పెద్దలు, సైనికులు, పెద్ద పెద్ద సైనిక నాయకులు. వాళ్ళు అంటారు, ఈ దావీదు నువ్వెట్ట నమ్మావు, అసలు వీడు నమ్మదగిన వాడు కాడు, ఇతన్ని పొరపాటును కూడా మనతో యుద్ధానికి తీసుకుపోవద్దని చెప్పాడు. ఒక వ్యక్తి క్రీస్తు నుండి వెనక్కి వెళ్ళిపోతే అబద్ధాలు ఆడటం మొదలు పెడతాడు, మోసాలు చేయటం మొదలు పెడతాడు. ఇంకో మాట చెప్పమంటారా, అందరి మధ్యలో అవమానాలు పాలవుతాడు. అతను అనుకుంటాడు నేను అందరిని భలే మోసం చేస్తాను అనుకుంటాడు. లేదు లేదు, నిన్ను దేవుడు గమనిస్తున్నాడు, నువ్వు అందరి దృష్టిలో చీప్ అయిపోతావు. రక్షణ పొందిన ఒక వ్యక్తి రక్షణ కాపాడుకోకపోతే
అతడు అబద్ధాల పరుడుగా మారుతాడు, మోసగాడిగా తయారవుతాడు. ఏమండి, అన్ని జనులు కూడా అవహేళన చేసే స్థాయికి వస్తాడు. ఫైనల్గా దావీదు యొక్క జీవితంలో ఏం జరిగింది తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6 వాక్యాలు చూస్తే, దావీదు సిక్లగులో నివసిస్తున్నాడు. గాతు రాజైన ఆకీషు, దావీదు నువ్వు మంచోడివే కానీ మా ఫ్రెండ్స్ అంతా వద్దంటున్నారు, వెళ్ళిపోమన్నాడు యుద్ధానికి రాకుండా. దావీదు సిగ్గుతో తలదించుకొని సిక్లకు వచ్చాడు. సిక్లకు వచ్చేటప్పటికల్లా దావీదు అతని స్నేహితుల యొక్క భార్యల్ని, పిల్లల్ని, సామాగ్రిని అంతా అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోయారు. భక్తిలో దేవుడి నుంచి వెనక్కి వెళ్ళిన వాడు కుటుంబాన్ని కూడా పాడు చేసుకుంటాడు. అందుకే చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, బాప్తిసం పొందిన మీరు ఎవ్వరూ దయచేసి వెనక్కి వెళ్ళకండి. ఒకవేళ ఇప్పటికే వెనక్కి వెళ్ళుంటే ఈరోజు ప్రభు మీకు వాగ్దానం చేస్తున్నాడు, మిమ్మల్ని నేను బాగు చేస్తాను, ఇదే అనుకూలమైన సమయం, నా దగ్గరికి రమ్మంటున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఆమెన్, హల్లెలూయా. దావీదు చేసిన ఆ పొరపాటును బట్టి, దేవుడి బిడ్డ సాతానుతో స్నేహం చేసిన దాన్ని బట్టి కుటుంబం పాడైపోయిందండి. స్నేహితులు ఏం చేస్తే తెలుసా? దావీదును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. 16 నెలలుగా ప్రార్థన చేయని దావీదు ఆ రోజు ప్రార్థన ప్రారంభించాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నా చెల్లి, నా అక్క, నా తమ్ముడు ప్రార్థన ప్రారంభించు. నీ జీవితాన్ని ప్రభువు బాగు చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. దావీదు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. 30వ అధ్యాయం 6వ వాక్యంలో, మొదటి సమూయేలు గ్రంథంలో 30వ అధ్యాయం 17, 18 వాక్యాల్లో దేవుడు చెప్పినట్లుగా దావీదు అమాలేకీయుల్ని తరిమాడు. పోగొట్టుకున్న తన భార్యల్ని, బిడ్డల్ని, తన స్నేహితుల భార్యల్ని, సంపదనంతా తిరిగి సంపాదించుకున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు మరలా దావీదుని బాగు చేశాడు. నీ ప్రార్థన ఎక్కడ ఆగిపోయిందో, నీ ఇంట్లో కష్టం, పెద్ద కష్టం వచ్చింది నీ ఇంటికి, కాదంటలా నేను, ప్రార్థన ఆపావా? నీకు ఆర్థికంగా పెద్ద సమస్య వచ్చింది, నేను కాదంటలా, నీ ప్రార్థన ఆపావా? నువ్వు ఎంత ప్రార్థన చేసినా కార్యాలు జరగట్లా, నిజమే, నేను కాదన్ను, కానీ ప్రార్థన ఆపావా? నీ ఉద్యోగంలో ఇబ్బంది వచ్చింది, కాదన్ను నేను, ప్రార్థన ఆపావా? 16 నెలలు దావీదు ప్రార్థన ఆపాడు. కుటుంబం నాశనమయ్యే పరిస్థితి వచ్చిందండి. అబద్ధాలాటం మొదలుపెట్టాడు, మోసగాడిగా తయారయ్యాడు, దేవుని బిడ్డ అవమానాలు పాలయ్యాడు. ఏం సంపాదించుకున్నాడండి? కానీ దేవుడు కనికరం గల దేవుడు, మీ దేవుడు. దావీదు ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించాడో పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు మీకు కూడా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, ప్రార్థన ప్రారంభించండి, అద్భుతాలు మన పక్షంగా దేవుడు చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. మరొక వ్యక్తి ఉన్నాడు, యోనా అనే వ్యక్తి. దేవుడు చెప్పాడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని. యోనా దేవుడి మాటను ధిక్కరించి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరాడు. దేవుణ్ణే కాదనుకున్నాడు. ఏం జరిగింది? సముద్రంలో తోయబడ్డాడు. ఏం జరిగింది? చేప మింగింది. ఆ చేప కడుపులో మురికి కంపు కొడుతుంది. అప్పుడు అర్థమైంది తన గతికి కారణం ఏంటో. నేను దేవుడి మాట వినకుండా, రక్షణ పొంది కూడా దేవుడి మాటను ధిక్కరించాను, దేవుడి మాటకు అవిధేయుడిని అయ్యాను. నినివే పట్టణస్థుల మీద దేవుడికే కోపం లేనప్పుడు నాకెందుకు కోపం? ఆ కుటుంబాన్ని దేవుడే ప్రేమించేటప్పుడు నేనెందుకు ప్రేమించకూడదు? మీ దైవజనుడిని దేవుడు ప్రేమించేటప్పుడు నేనెవరిని మీ దైవజనుడి మీద కోపపట్టడానికి? ఈ సంఘంలో ఉన్న మిమ్మల్ని దేవుడు ప్రేమించేటప్పుడు మీ సేవకుడు ఎవరు మిమ్మల్ని ద్వేషించడానికి? నేనెవరిని మిమ్మల్ని ద్వేషించడానికి? దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. ఆ చివరి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరి వరకు నేను కూడా మిమ్మల్ని ప్రేమించి తీరాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మీరు నాకు నష్టం చేసి ఉండొచ్చు, కానీ యేసు ప్రభువుకు చేసిన నష్టం కంటే మీరు నాకు ఎక్కువ చేయలా. యేసు ప్రభువుని మీరు కొరడాలతో కొట్టారు. యేసు ప్రభు మీద ఇక్కడున్న మనందరం ఉమ్మేశాం. యేసు ప్రభువుని మనందరం హింసించాం.
అయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించకపోతే ఎలాగా? యోనాకు అప్పుడు అర్థమైంది, నినవే పట్టణస్తుల్ని దేవుడే ప్రేమించేటప్పుడు నేనెందుకు ప్రేమించకూడదని. ఎప్పుడు అర్థమైంది? చేప కడుపులోకి వెళ్ళాక అర్థమైంది. అప్పుడు యోనా గ్రంథం 2వ అధ్యాయంలో 1 నుంచి 9 వాక్యాలు, చాలా ప్రాముఖ్యమైన వాక్యాలు. ఏడుస్తున్నాడు, మరణపు టూరుల్లో ఉన్నానయ్యా, మురికి కంపు కొడుతుందయ్యా, నా దేవా స్తుతిపాత్రుడా, నేను విసర్జించాను, అందుకే నాకు ఈ కర్మ పట్టింది, నీవు తప్ప నాకు సహాయం ఎవరు లేరయ్యా, నువ్వు ఒక్కడవే సహాయం చేయగలవు, యెహోవా నీవు తప్ప నాకు ఆశ్రయం లేదు. చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడండి. దేవుడు కరుణగల దేవుడు, దేవుడు కృప కలిగిన దేవుడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? చేప కడుపులో నుంచి యోనా బయటికి కక్కబయటట్టుగా చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఆ తర్వాత యోనా సువార్త ప్రకటించగా 1,20,000 మంది రక్షణ పొందారు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నీవు బాగుపడాలనే ఆశతో ప్రార్థన ప్రారంభించు. నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు, నీ బంధువులను దేవుడు బాగు చేస్తాడు, నీ ద్వారా నీ గ్రామం అంతటిని దేవుడు బాగు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభు ఎవరో తెలియదని 26వ అధ్యాయం 57వ వాక్యం నుండి ఆ చివరి వాక్యం వరకు కూడా 3 సార్లు యేసు ప్రభు ఎవరో తెలియదని అబద్ధం ఆడాడు మత్తయి భక్తుడు, పేతురు భక్తుడు. మత్తయి సువార్తలో రాయబడింది, పేతురు భక్తుడు యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. యేసుతోనే తిరిగినవాడు, 3.5 సంవత్సరాలు యేసుతోనే కలిసి తిన్నవాడు, పడుకున్నవాడు. యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడండి. ఇజ్రాయెల్తో వెళ్తున్న హరీష్ ఎవరన్నా దారిలో బండి ఆపి, ఇజ్రాయెల్ నీకు తెలుసా అంటే నాకు తెలియదంటే ఎంత గుండె పగిలిపోద్ది ఇజ్రాయెల్కి చెప్పండి. సోనీ ఇజ్రాయెల్ ఇద్దరు వెళ్తున్నారు బండి మీద. దారిలో పెద్ద రౌడీని నేను ఆపాను. ఈయన నీకేమి కాడని చెప్తే నేను బతకనిస్తా, నా భర్త అని చెప్పావంటే నేను చంపేస్తాను అనుకోండి. నేను పొరపాటున సోనీ చెప్పింది అనుకోండి, ఇస్రాయేల్కి ఎంత గుండెలో బాధేస్తుంది చెప్పండి. దైవ సేవకుడు చాలామంది ద్రోహాలు చేసేవాళ్ళు ఉంటారు. కొద్ది జ్ఞానంగా దైవ సేవకుడిని అడగటం చాలా మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు జీవితంలో కూడా అదే జరిగింది. యేసు ప్రభుతో తిరిగి యేసు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడండి. యేసు ప్రభు యొక్క గుండె మండిపోయింది, కానీ ఏమనలా. యేసు కరుణ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు గనక యోహాను సువార్త 21వ అధ్యాయంలో మళ్ళా పేతురు ఎక్కడ చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడో అక్కడికి యేసు ప్రభు వెళ్ళి పేతురు జీవితాన్ని బాగు చేసి ప్రభువుకు సాక్షిగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ పేతురు ఎంత బాగుపడ్డాడంటే, అబద్ధం ఆడిన పేతురు ఎంత గొప్ప సేవకుడయ్యాడో తెలుసా? మీరు నన్ను చంపినా పర్లేదు, యేసునే ప్రకటిస్తాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 19-20. ఒక రోజున తలకిందులుగా పేతుర్ని సిలువ వేయబోతున్నామంటే తలకిందులుగా సిలువ వేయండి అన్నాడు. పేతురు గారి భార్యను కూడా పేతుర్ని సిలువ వేసిన రోజే పేతురు గారి భార్యను కూడా సిలువ వేశారు. చరిత్రలో రాయబడింది. పేతురు భార్య అడిగిందట, ఏమండి అన్నదట. ఏముంది, అంతా యేసు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు గారి కళ్ళ ముందే పేతురు గారి భార్య సిలువ వేయబడింది. ఒకప్పుడు అబద్ధం ఆడిన వ్యక్తి దేవుని కొరకు ఎంత అద్భుతమైన సాక్షిగా మారాడో చూడండి. భక్తుడే కానీ పడిపోయాడు, మరలా తిరిగి దేవుడు ఆయన్ని లేపాడు. ఇదిగో ఈరోజు దేవుడు ఈ సంఘములో అనేకుల్ని లేపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడే వాళ్ళని
ప్రభు ఈ సన్నల్లో తయారు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మా బ్రతికినంత కాలం ప్రభు కొరకే బ్రతుకుతాం అనే వాళ్ళని ప్రభు ఈరోజు తయారు చేయబోతున్నాడు. మీలో రోషం కలిగించబోతున్నాడు. మిమ్మల్ని పౌరుషవంతులుగా మార్చబోతున్నాడు. మిమ్మల్ని శక్తితో నింపబోతున్నాడు. రాజైన సౌలు అభిషేకించబడిన వాడే. దేవుడి మాట వినలా, దేవుడి దగ్గరికి కూడా రాల. మాట వినకపోతే పోయాడు. పాపం చేసేకైనా దేవుడి దగ్గరకు వచ్చి ఉండాలి కదా. పాపం చేస్తూనే ఉన్నాడు కానీ ఒక్కసారి కూడా దేవా నన్ను క్షమించు అనలేదండి. పశ్చాత్తాపళ్ళ. ఏమయ్యాడు? తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. ఏ కుమారుడు కొరకు దావీదును చంపాలనుకున్నాడో ఆ కుమారుడు కూడా అదే రోజు చనిపోయాడండి. ఇస్కరియోతు యూదా యేసుని 30 వెండి నాణాలకు అమ్మాడు. పశ్చాత్తాపడలేదండి. చివరి దాకా అదే కఠినత్వంతో ఉన్నాడు. అమ్మానే అని బాధపడ్డాడు కానీ పశ్చాత్తాపంతో యేసు దగ్గరికి రాలా. ఏమైంది? ఊరేసుకొని చనిపోయాడు. ఇదిగో ఈరోజు ప్రభు మనల్ని బాగు చేస్తారని వాగ్దానం చేస్తున్నాడు. మీరు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు తిరిగి ఇవ్వబోతున్నాను అంటున్నాడు. దయచేసి లేచి నిలబడతారా? ఒక క్షణం కళ్ళు మూసుకుంటారా? మీరు ఏ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారో నాకు తెలియదు కానీ